నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి 27వ డివిజన్ పరిధిలోని మల్లయ్యగుంటకట్ట నడివీధి గంగమ్మ తల్లి జాతర 3వ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే మల్లయ్యగుంటకట్ట నడివీధి గంగమ్మ జాతర ఆనవాయితీగా గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తాతాయిగుంట గంగమ్మ గుడి ఆవరణం నుండి మేళతాళాలతో సారె అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడారు. గుడి ముందు ఇంతకు రెండింతలు మూడింతలు పెరగాల. నమస్కారం. గంగమ్మ జాతర నెల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరుపతిలో మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రతి ఒక్కరము మన ఇంటి ఇలవేల్పుగా భావించే గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భక్తిభావము. ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మల్లయ్యగుంట కట్ట కానీ, తాతానగర్ కానీ, పెద్ద కాపు వీధి కానీ, పెద్ద కాపు లేఅవుట్ కానీ, అట్లాగే నెహ్రూ నగర్, జబ్బార్ లేఅవుట్, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవినాభావ సంబంధము. ప్రతి మేలో గంగమ్మ జాతర జరుపుకోవడం మనందరికీ తెలుసు, ఆనవాయితీ. జాతర ఒక నెల ముందు నుంచే మనకు గంగమ్మ వారాలు స్టార్ట్ అవుతాయి. అట్లాగే
జాతర నెల స్టార్ట్ అయినాక 3వ మంగళవారం నాడు ఇక్కడ నడివీధి గంగమ్మకు ముక్కులు తీర్చుకోవడం, అంటే అంబలు పోసి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. సో ఇవాళ జాతర నెల స్టార్ట్ అయ్యి 3వ మంగళవారం, అలాగే చాటింపుకి ఒక వారం ముందు ఇప్పుడు నడివీధి గంగమ్మని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా అంబళ్ళు పోసి ఇవాళ గంగమ్మకు తమ మొక్కుకుంటూ ఆల్రెడీ మొక్కిన మొక్కుల్ని తీర్చుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ గంగమ్మని అందరం కలిసి ప్రార్థించాము. అందరికీ తెలుసు గంగమ్మ జాతర వైభవము తిరుపతిలో నాటికి తగ్గుతూ ఉంది. ఎందుకంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము, ప్లస్ ప్రతి ఒక్కరూ ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో జాతర వైభవం తగ్గుతూ ఉన్న టైంలో ఆ జాతర వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. టెంపుల్ని రెనోవేషన్ వర్క్స్ కానీ అన్ని విషయాలు. అట్లాగే గత ప్రభుత్వం మనందరికీ తెలుసు జాతరని రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేయడము, ప్లస్ స్వయాన ముఖ్యమంత్రి వర్యులు 2 సార్లు గంగమ్మకు సారె సమర్పించడము, అట్లాగే ప్రధాన న్యాయమూర్తి అంటే సర్వోత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సారె సమర్పించారు. సో ఇవన్నీ ఎందుకంటే మన సాంప్రదాయాల్ని, మన గంగమ్మ జాతరని మనం ఉన్నన్నాళ్ళు మన తరతరాలు ఇలాగే దీన్ని జరుపుకుంటూ ఆ గంగమ్మ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ కృపా కటాక్షాలు పొంది ఆనందాలతో ఉండాలనేదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. తుడా లేఅవుట్ నందు నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి 3 భవన నిర్మాణ కార్మికులు కిందపడి నేటి మంగళవారం దుర్మరణం పాలైన ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సత్వరమే స్పందించి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తుడా అప్రూవల్ 3 అంతస్తుల వరకే ఉండగా 5 అంతస్తుల వరకు భవనం నిర్మిస్తున్న భవన యజమానిపై కేసు నమోదుకు చర్యలు ఆదేశించామని తెలిపారు. విధుల పట్ల అలసత్వం వహించిన సంబంధిత పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేస్తున్నట్టు, అలాగే సంబంధిత ఈవో పీఆర్డీకి షోకాజ్ నోటీస్ జారీకి ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి ఆశికా రంగనాథన్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ నటి ఆశికా రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో అందించే ప్రసాదం చాలా రుచిగా ఉందని చెప్పారు. తిరుమలలో ఎటు చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, కార్తిక్తో సర్దార్ 2 చేస్తున్నట్లు తెలిపారు. అంత పెద్ద స్టార్తో నటించడం మంచి అనుభూతినిస్తోందని అన్నారు. చిరంజీవితో స్క్రీన్ పై ఎలా ఉంటానో చూడాలని ఆతృతగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ సో మెనీ పిలిగ్రిమ్స్ వెల్కమ్ అండ్ అకామిడేటింగ్ సో మెనీ పీపుల్ హియర్ ఇస్ గ్రేట్. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఎప్పుడు కూడా తిరుపతికి వచ్చడానికి నాకు చాలా ఆనందం, సంతోషం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మెయింటెనెన్స్కి. సో ఐ కీప్ కమింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విశ్వంభర చిరంజీవి సార్ తోటి వస్తుంది. అండ్ సర్దార్ 2 తమిళ్లో కార్తీ సార్ తోటి, అండ్ కన్నడలో ఒక ప్రాజెక్ట్ ఇలాగే జరుగుతుంది. అవును, చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి. అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి, స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్లో సార్ తోటి నేను ఎలా స్క్రీన్ మీద కనిపిస్తానని. సో వెయిటింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంతరాష్ట్ర చైతన్య దీప్తి గ్రంథాలయ యోద్యమానికి ఆద్యుడు నిరాడంబర జీవి పద్మభూషణ్ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థలం కళాకారులు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు మరియు ఫిలిం సొసైటీ సభ్యులందరూ సంయుక్తంగా శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సంయుక్తంగా వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు, గ్రంథాలయ ఉద్యమానికి మూలపురుషుడైనటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు నడవాలని నిస్వార్థ జీవి, చక్కని నిస్సత గల 3 మాటలు ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో సునీతమైనటువంటి ఆయన నిరాడంబరతను మనమందరం కూడా కొలమానంగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ వావిలాల గోపాల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ టీం ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. 2వ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంటరీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంది క్రికెటర్లు రావాలని కోరుకున్నట్లు తెలిపారు. పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి 64 కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. అక్కడ ముందుకు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య కళాకారులకు నృత్య గురువులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఏడు జతీష్ నృత్యాలయంలో నాట్య గురువు శైలజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నృత్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా జరుపుకుని మేడం గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. శైలజారెడ్డి గారు 5వ సంవత్సరం నుంచే నాట్యాన్ని నేర్చుకుని ఆమె నేర్చుకునేదే కాకుండా 10 మందికి మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయాలని ఆమె ఒక ఇన్స్టిట్యూట్ను పెట్టి 20 సంవత్సరాలు తిరుపతిలోనే కాకుండా జిల్లా మొత్తం పిల్లలు ఎవరు నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్పించి వారికి మంచి నైపుణ్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ 64 కళల్లో
నృత్య కళ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యతో పాటు ఈ నృత్య కళను నేర్చుకుంటే శారీరక ఎదుగుదలకి మైండ్ బాగా ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఈ నృత్య కళ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంగళం సమీపంలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీలో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవంతి పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన ఘటనలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, యజమాని నేరపూరిత చర్యలు ఉన్నాయని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు. 3 మృతికి కారణమైన భవన యజమాని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని, ఆయన ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మరణించిన కూలీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కందారపు మురళి ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళం సమీపంలోని తిరుమల నగర్ పంచాయతీలో ఈరోజు 5 అంతస్తుల భవనం మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 3 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలు తీవ్రమైన మనోవేదనకు గురై వీధుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఏమాత్రం అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భవన యజమాని కూడా G+3కి అనుమతి తీసుకొని G+5 కడుతున్నాడు. అక్కడున్న పంచాయతీ సెక్రటరీ దాన్ని పట్టించుకోలేదు, ఈవో పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఇట్లాంటి వాటికి అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఏదో పంచాయతీ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేయడమే కాదు, ఒక అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది కాకుండా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. భవన యజమాని ఆండాలయ్య నాయన ఈ వర్కర్లు కింద పడి తీవ్రమైనటువంటి గాయాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా అమానవీయంగా ప్రవర్తించారని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఇది అత్యంత అమానుషమైంది, మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ భవన యజమాని ఆండాలయ్యను తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరి ఆయన ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయడానికి సాహసించకుండా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పంచాయతీ సర్పంచ్కి ఒకరికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం, ఒకరిని సస్పెండ్ చేశామన్న దాంతో సరిపెట్టకుండా దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళం పరిసర ప్రాంతాలే కాదు, బీటీఆర్ కాలనీ, తిరుమల నగరు లేదా కరకంబాడి, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి, రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాలన్నిటిలో ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా చాలా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ పోయి పరిశీలన చేస్తే ఎక్కడా కూడా ముందస్తు రక్షణ చర్యలు ఏమాత్రం లేవు. కార్మికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళ ప్రాణాలు కూడా విలువైనటువంటివి, వీటిని కాపాడాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కనపడదు. పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాల్లాగా పెద్ద పెద్ద అంతస్తులతో కట్టేస్తున్నటువంటి బిల్డింగులు లేదా ప్రభుత్వ నిర్మాణాలు వీటన్నిటిలో కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ తిరుమల నగర్లో జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే పూర్తిగా కనిపించేది. ముందస్తు చర్యలు లేవు, పనికిరాని వస్తువులు ఉపయోగించడం మూలంగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది. తక్షణం కార్మిక శాఖ అధికారులు కానీ, తుడా అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద అన్ని చోట్ల తనిఖీలు చేయాలి. ఇట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా, రక్షణ పద్ధతులు పాటించకుండా
కార్మికుల జీవితాలతో చెలగాటమాడేవాళ్ళు, ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అన్ని చోట్ల తనిఖీలు జరిపి భద్రతా ప్రమాణాలు పాటించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరొకమారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.